ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాజి తీగె నాటిక రచన శ్రీ బొల్లాప్రగడ వెంకట పద్మరాజు. ఇందులో పాత్రలు పాత్రధారులు: శంకరం శ్రీ ఉప్పల అప్పలరాజు, గిరిజ శ్రీమతి దేవినేని వరలక్ష్మి, లలిత శ్రీమతి దువ్వా వెంకటకుమారి, అపర్ణ శ్రీమతి సుంకరి సూర్యకుమారి, సుబ్బమ్మ శ్రీమతి ఎల్ భవానీదేవి, శేఖర్ శ్రీ దుద్దుపూడి త్రినాథస్వామి, శ్రీధర్ శ్రీ పి కిషోర్ కుమార్, శర్వాణి శ్రీమతి టి విజయశ్రీ, రామ్మూర్తి శ్రీ కాకరవర్తి సత్యనారాయణమూర్తి. జాజి తీగె నాటిక. అంకుల్, లలిత ఉందా? ఎవరు? శర్వాణి, నువ్వా? లలిత ఇంకా రాలేదమ్మా. అదేంటి అంకుల్, కాలేజ్ వదిలి 2 hours అవుతుంది, ఇంకా రాలేదా? లేదమ్మా, ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, ఎక్స్ట్రా క్లాసులు ఏమైనా తీసుకుంటున్నారేమో. యాండి, పిల్లలు ఇంకా రాలేదండి, నాకేదో భయంగా ఉంది. ఆంటీ, అపర్ణ కూడా ఇంకా రాలేదా? ఓ శార్వాణి, బాగున్నావా? బాగున్నాను ఆంటీ. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. ఇద్దరు ఇంకా రాలేదమ్మా, రా లోపలికి. అంకులు తోట పని అంతా పూర్తయితే కానీ రారులే, నువ్వు రా లోపలికి. అంకుల్, ఏమిటి మొక్కలకి ఏం చేస్తున్నారు? ఎరువు అమ్మా, ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కదా, ఈ టైంలో వేస్తే జామ్ అని పెరుగుతాయి. మరి ఆ జాజి తీగకు ఎరువు వేయలేదేమో అంకుల్? ఓ అదా, అక్కడికి వచ్చేసరికి తెచ్చిన ప్యాకెట్ అయిపోయింది. రేపు వేరే ప్యాకెట్ తెచ్చి దానికి వెయ్యాలి. కూర్చోమ్మా, మంచినీళ్ళు ఏమైనా కావాలా? వద్దా ఆంటీ, ముద్దుల కూతుళ్ళు రాలేదని టెన్షన్ పడుతున్నారా ఏంటి? అదేనమ్మా, ఆంటీకి కొంచెం టెన్షన్ ఎక్కువ. వాళ్ళ పెద్ద చదువులకు వచ్చారు, మధ్యన నేను నలిగిపోతున్నాను అనుకో. ఒరే శంకరం, నేను చెబితే మీకు అర్థం కాదు గాని ఎదిగిన ఆడపిల్లల్ని చదివించడం ఎందుకు, ఇలా కంగారు పడ్డం ఎందుకు? అమ్మా, ఆడపిల్లకి చదువెందుకు అనే దానివి ఆంధ్రదేశం మొత్తానికి నువ్వు ఒక్కతివే ఉన్నావేమో. మరే ఈ రోజుల్లో మగపిల్లల కంటే ఆడపిల్లలకే చదువు అవసరం ఎక్కువ. నాయనా శంకరం, అవసరం అనేది ఆశను బట్టి ఏర్పడుతుందిరా. తృప్తి అనేది ఉంటే మనకున్నది చాలా ఎక్కువ అనిపిస్తుంది. లోకజ్ఞానం కోసం ఇప్పటి వరకు చదివించింది చాలదా? లక్షణంగా పెళ్ళిళ్ళు చేస్తే ఎంత బాగుంటుంది. ఏ ఈడుకు ఆ ముచ్చట అందం. చిన్నో చితకో ఉద్యోగం లేకపోతే ఈ రోజుల్లో సంబంధాలు కూడా రావటం లేదు కదా అత్తయ్య. గిరిజ, ఊరుకోండి, ఇంకా పిల్లలు వస్తున్నారు, ఇవన్నీ వాళ్ళ ముందు ఎందుకు? సరేలేరా, నాకెందుకు, రామకృష్ణ అనుకోక. నాన్నగారు, నాన్నగారు, ఏంటమ్మా? మా ఎంఏ రిజల్ట్స్ వచ్చాయి నాన్నగారు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కాలేజీ ఫస్ట్ నాదేనని మా లెక్చరర్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ డాడీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. గిరిజ, ఏదైనా స్వీట్ తీసుకొని రా, పంచదార అయినా సరే, అర్జెంట్. ఇదిగో వస్తున్నాను. ఏమిటండి, ఏమిటి విశేషం? పొద్దున్నే పంచదార తెమ్మంటున్నారు? అమ్మా, నాకు ఎంఏలో కాలేజీ ఫస్ట్ వచ్చింది. చాలా సంతోషం అమ్మా. ఇదిగో పంచదార, పట్టమ్మా, పట్టు. చాలమ్మా, థ్యాంక్ యూ అమ్మా. కంగ్రాట్స్ అక్క. నాన్నగారు తొందరగా పార్టీ ఇవ్వాలి, రాత్రి సినిమాకి తీసుకెళ్తారుగా. హుసే లలిత, నేను కూడా చెప్తున్నానే, కంగారుసా. కంగారుసా కాదు నాన్నమ్మా, కంగ్రాట్స్. అదే కంగాట్స్. థ్యాంక్ యూ నానమ్మ, థ్యాంక్ యూ. నాన్నగారు, నాకు పిహెచ్డి చేయాలనుంది. మొన్న రాసిన ఎంట్రన్స్ టెస్ట్లో మంచి ర్యాంక్ కూడా వస్తుంది నాన్నగారు. సీటు గ్యారెంటీగా రావచ్చు. లలిత, నాన్నగారిని కొంచెం ఆలోచించుకొని అమ్మా. ఇంకా చదువులేంటే, బిఏ అయిపోయింది, ఎంఏ అయిపోయింది. లక్షణమైన సంబంధం చూసి పెళ్లి చేసి పారేక. నాయనమ్మా, సాగదీస్తావేంటే? నీ వయసుకి నేను 3 పిల్లల తల్లిని తెలుసా? మీరు చదువులు చదువులు అని కూర్చోండి, ఈలోగా వయసు కాస్త ముదిరిపోతుంది, ఎవ్వడూ పెళ్లి చేసుకోడు. అప్పుడు తెలుస్తుందే నా బాధ ఏంటో. అబ్బా నానమ్మ, తాతయ్య నన్ను డాక్టర్ అవ్వాలి అనేవారు, గుర్తుందా? ఎంసెట్లో సీటు సాధించలేక ఎలాగో డాక్టర్ని కాలేకపోయాను. కనీసం పిహెచ్డి అయినా చేయనివే, డాక్టర్ లలిత అనిపించుకుంటాను. అది చేయడానికి ఒక్క 2 సంవత్సరాలు ఆగితే చాలు. అప్పటికి నాకింకా 25 కూడా నిండవే. ప్లీజ్ నానమ్మ, ప్లీజ్. నా మాట ఎవరు వింటారు? ఒరే శంకరం, కనీసం చిన్నదానికైనా డిగ్రీ అవగానే చెయ్యి. ఎప్పటి నుంచి సంబంధాలు చూస్తే గానీ వచ్చే ఏడాదికి చేయలేవు. అమ్మా, పెద్దవాళ్ళని తిరిగ్గా ఆలోచిద్దాం.
ఇవన్నీ పిల్లల ముందు ఎందుకే? సరేలేరా, నీ ఇష్టం. అపర్ణ, ఆ, అక్క ఇటు వస్తున్నావు? ఎక్కడి నుంచి? అది ఈరోజు ట్యూషన్ లేదే అయితే? అందుకని ఫ్రెండ్ ఇంటికి. ఇదిగో ఎక్స్ట్రాలు చేయకు. పరీక్షలు 4 రోజుల్లో పెట్టుకొని సినిమా కావాల్సి వచ్చిందా నీకు? అరవకే అక్క, అందరూ మరోవైపే చూస్తున్నారే. ఏ నీ ప్రెస్టేజ్కి డ్యామేజింగ్గా ఉందా? రేపు మార్కులు తక్కువ వస్తే అప్పుడు బాగా ఉంటుంది ప్రెస్టేజీ. ఇంటికి నడు, నీ పని చెప్తా. బుక్ అయిపోయిన దేవుడు. తిట్టుకుంటున్నావా అపర్ణ? సినిమాలు చూడకూడదు అనను, కానీ ప్రత్యేకమైన టైం అనేది ఉందే దేనికైనా. అమ్మా కాలేజీలో క్లాసులు సరిగ్గా జరగటం లేదే. అలాగా, అయితే ఇంటి దగ్గరే చదువుకో. అది కాదమ్మా, సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్తాను, 100 రూపాయలు ఇవ్వవే. చాలే, వెనకటికెవడో వరద నీరొచ్చి ఊరును ముంచుతుంటే సామాన్ సర్దుకోక కాగితాలు చించుతున్నట్ట పడవలు చేసి ఆడుకోవటానికి. అలా ఉంది నీ పని. పరీక్షలు 4 రోజుల్లో పెట్టుకుని ఎగ్జిబిషన్కి వెళ్తావా? ప్లీజ్ అమ్మా. క్లాసులు ఎగ్గొట్టావని నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. ప్లీజ్ అమ్మా, నువ్వు చెబితే కదా నాన్నగారికి తెలిసేది. అదేం లేదు, సండే చూద్దాంలే. ఇప్పుడు అంత కంగారేమొచ్చింది? వచ్చే వారం ఎగ్జిబిషన్ వెళ్ళిపోతుందట. ఇప్పటికే చాలా ఐటమ్స్ వెళ్ళిపోయాట. అదేం కాదు, నీ వేషాలు నాకు తెలుసు. అమ్మో, కొంపదీసి అమ్మకి శేఖర్ విషయం తెలిసిపోయిందా? వేషాలేంటమ్మా? అదే ఆదివారం టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ చూడకపోతే ఛానల్స్ వాళ్ళు బాధపడిపోతారు కదా పాపం. పోనీలేవే, పంపించు. చిన్నపిల్ల సరదా పడుతుంది కదా. ఆ 100 రూపాయలు ఏవో నేను ఇస్తానులే. అబ్బా అత్తయ్యా, ఇప్పుడు డబ్బులు ఎవరిస్తారన్నది కాదు ముఖ్యం. ఈ పరీక్షల టైంలో చదువుకోకపోతే ఎలా చెప్పండి? గిరిజా, ఇక మాట్లాడకు. ఈ సుబ్బమ్మ మనవలు పాస్ కాకపోతే ప్రపంచంలో ఎవ్వరు పాస్ అవ్వరు. చదివి బుర్ర వేడెక్కిపోయి ఉంటుంది పిల్లకి. పంపించవే. ఏంటి నానమ్మా, దీని గురించే? ఇది బుర్ర వేడెక్కిపోయేంతగా కాదు కదా, కనీసం బుర్ర పెట్టి కూడా చదవటం లేదు. ఎగ్జిబిషన్ పంపిస్తానంటుందే నాయనమ్మా. నానమ్మా, మరి మీరు ఈ వయసులో ఇలాగే వెళ్ళిపోయేవారా సినిమాలకి షికార్లకి? లలిత, ఏంటి పెద్దవాళ్ళతో మాట్లాడేది అలాగేనా? సారీ నానమ్మా, సారీ అమ్మా. మేడం గారు రావడానికి ఎంత ఆలస్యమైందేమిటో. నీకేం తెలుసు బాబు? ఎగ్జిబిషన్ కని చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించి వచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. అయితే డార్విన్ గారి జీవ పరిణామ సిద్ధాంతం నిజమేనన్నమాట. అంటే అదే మానవులు కోతి నుంచి వచ్చారన్నది. ఇప్పుడు అదెందుకు గుర్తుకొచ్చింది? నువ్వే అన్నావుగా తల ప్రాణం తోకకొచ్చిందని. యో నాటి. నేను నీ టీని కాదు, తాగేసావు కొంపదీసి. చమత్కారానికి సంతోషించాం గానీ మ్యాటర్లోకి రా. నా మేటర్ తర్వాత ముందు మీ వాళ్ళు ఏమంటున్నారో చెప్పు. శ్రద్ధగా చదవమని చెప్తారు. అక్క అయితే మరీ నస. డిగ్రీ ఎగ్జామ్స్ కాగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలంటుంది. దాని పిచ్చి కానీ మన క్యాలిబర్కి ఆ ఉద్యోగాలు వస్తాయా పెడతాయా? హాయ్ అపర్ణ, ఏంటే క్యాలిబర్ అంటున్నావు? రా సర్వాణి, అదేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి. మన నాలెడ్జ్ అవి రాయడానికి సరిపోదు. మనమా హార్డ్ వర్క్ చేయలేం. ఎలా సక్సెస్ ఎలా వస్తుంది? అంత నెగిటివ్గా ఆలోచించకే. ప్రయత్నిస్తే అంత కష్టం కాదు. ఎందుకు చెప్తున్నానంటే నేను నీ రేంజ్ దాన్నే కదా. మేలో జరిగిన బ్యాంక్ క్లర్క్ల ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యాను. అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాక చెప్దామని ఆగాను. సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పాను. రియల్లీ కంగ్రాట్స్ శర్వాణి. కంగ్రాట్స్. ఈ విషయం అక్కకి వెంటనే చెప్పాలి. నాన్నగారు కూడా సంతోషిస్తారు. థ్యాంక్ యూ. అందుకే అందరం కలిసి ప్రిపేర్ అవుదామే. ఇంకా నీకు ప్రిపరేషన్ ఎందుకు? ఇంకా మంచి పోస్టుకు రావాలే, మీకు కూడా రావాలి. అప్పటిదాకా కంబైన్డ్గా ప్రిపేర్ అవుదాం. రేపు మీ ఇంట్లో ప్లాన్ చేద్దాం. నేను వెళ్ళొస్తానే. బాయ్. బాయ్. శేఖర్, మీ ఇంట్లో పరిస్థితి? చేస్తున్న చిరుద్యోగానికే మురిసిపోయి మా వాళ్ళు మా మామయ్య కూతుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కట్టబెట్టాలని చూస్తున్నారు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? యాండి? ఏమిటండి? అబ్బా, ఆ సరసం ఆపండి. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వస్తే మీరేమో ఎప్పుడూ టైం దొరకనట్టు
సరిగ్గా అప్పుడే సరస సంభాషణలు మొదలుపెట్టారు. నేను విషయం మరిచిపోయి చచ్చాను. సరే గుర్తు చేసుకో. మరి మరి 2 మరిలు వచ్చాయంటే ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయమే. అబ్బా ఆపండి. మరి మనం పెళ్ళైన కొత్తలో హనీమూన్కి ఎలాగూ వెళ్ళలేదు. ఆ, అప్పట్లో కుదరలేదు. కనీసం ఈ సమ్మర్లోనైనా. ఇప్పుడు వెళితే పిల్లలు నవ్వుతారేమోనే. అబ్బా పూర్తిగా వినకుండా మాట్లాడకండి. ఇప్పుడు పిల్లలతో కలిసే వెళదామండి. అవునవును, ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకా పిల్లల్ని హనీమూన్కి పంపే రోజులు వచ్చేస్తున్నాయి. ఆ, ఎవరో వచ్చినట్టున్నారు, చూస్తానుండు. నాన్నగారు అమ్మా అపర్ణ, బెల్ కొట్టేవేంటి లోపలికి రాకుండా? లోపలికి వచ్చే అర్హత కోల్పోయాను నాన్నగారు. అక్కడే నుంచున్నావేంటమ్మా, లోపలికి రా. ఇతనెవరు? నాన్నగారు, ఇతను శేఖర్ అని మా క్లాస్మేట్. మొన్ననే ప్రైవేట్ కంపెనీలో క్లర్క్గా జాయిన్ అయ్యారు. ఆహా. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆ? వాళ్ళు పెద్దలు వేరే సంబంధం చేసే తొందరలో ఉన్నారని, అందుకే నాన్నగారు రిజిస్టర్ ఆఫీస్లో మేమిద్దరం పెళ్లి చేసుకుని వచ్చేసాం. దీవించండి నాన్నగారు. ఏంటి నువ్వు చెబుతున్నది నిజమేనా అమ్మా? అయ్యో, తల తిరుగుతున్నట్టుగా ఉంది. ఏమండి, ఏమిటి గేటు తీయడానికి వచ్చి ఇంతసేపు ఉండిపోయారు? ఎవరా వచ్చింది? అయ్యో, ఏమిటండి అలా పడిపోతున్నారు? అప్పన్న, ఏమిటి, ఏం జరిగింది? నాన్నగా చేపట్టుకో. ఇతనెవరు? అరే ముందు కాసిన మంచినీళ్ళు తెచ్చి ఆయన ముఖం మీద చల్లండి. అపర్ణ, ఏంటి అలా చూస్తున్నావు? ఈ శంకరం ఇంకా బతుకున్నాడేమిటా ఆయన? ఏ జీవుడు అంత తొందరగా పోడమ్మా. ఇంకా ఎన్ని అవమానాలు అవహేళనలు భరించాలో అన్నీ తీరితే గాని ఈ ఘటం వెళ్ళదమ్మా. నాన్నగారు ఛీ, నన్ను అలా పిలవు. ఆ పదానికే సిగ్గుచేటు. ఒరేయ్ శంకరం అని పిలు. నువ్వు చాలా పెద్దదానివైపోయావమ్మా. నీ జీవితం విషయంలో కూడా తల్లిదండ్రులను సంప్రదించాల్సిన అవసరం లేనంత పెద్దదానివైపోయావు. నువ్వు నన్ను ఎలా పిలిచినా పర్వాలేదమ్మా, తప్పులేదు. అపర్ణ, నువ్వే నా అమ్మ ఇంత పని చేసింది. మేము నీకు ఏం లోటు చేశామే ఇంత శిక్ష వేశావు? మేం చూపించిన ప్రేమానురాగాలు, నేర్పిన క్రమశిక్షణ ఏమయ్యాయే? ఎలా ఇప్పుడు ఎలా? ఇరుగు పొరుగు వాళ్ళతో ఏమని చెప్పుకోవాలి? బంధువులకి ఎలా తెలియచేయాలి? అయ్యో భగవంతుడా, ఇది తెలిస్తే పెద్ద పిల్ల పెళ్ళి ఎలా అవుతుంది? ఇక వీధిలో తలెత్తుకుని తిరగలమా? పేరెంటాళ్ళలో గుసగుసలు ఎలా భరించాలి? గిరిజ, వీధిలో అందరికీ ఇప్పుడే తెలియాలా? నడు, లోపలికి పోయి ఏడుద్దాం. అక్కడైతే గట్టిగా ఏడవచ్చు, గుండెలు పగిలిపోయేలా ఏడవచ్చు. నడు, నడు గిరిజ, లోపలికి నడు. నాన్నగారు, ఒక్క క్షణం ఆలోచించండి. జరిగిన చెడు ఎలాగూ జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడండి ప్లీజ్. అవును, కనీసం లలితకైనా దీని వలన ఎక్కువ చెడు జరగకుండా చూడాలి. అమ్మా లలిత, నాన్నగారు. నువ్వు కూడా ఎవరినైనా నాన్నగారు. నీ మనసు నొప్పిస్తే క్షమించు తల్లి. నాన్నగారు, మీరు నన్ను అలా అడగటం వద్దు నాన్నగారు. నాకు మీరంటే చాలా గౌరవం ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఒక కూతురు అలా చేసినప్పుడు ఇంకో కూతుర్ని అడగటంలో తప్పులేదు నాన్నగారు. నేను ఇంకా ఆ స్థాయికి రాలేదు నాన్నగారు. బాబు శేఖర్, చిన్నవాడివైనా చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. నాకు సహాయం చేయాలి. ఏమిటి మావయ్య గారు? దయచేసి మీ పెళ్లి విషయాలు 2 నెలల పాటు రహస్యంగా ఉంచండి. ఈ లోపు లలితకు సంబంధం చూసి 2 పెళ్ళిళ్ళు ఒకేసారి పబ్లిక్గా చేసేస్తాను. కొంచెం సహకరించండి నాయన. నాన్నగారు అపర్ణ, మీ నాన్నగారు అన్నదానికి మనం ఒప్పుకుంటున్నాం, అంతే. అయ్యో 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 భగవంతుడా, ఏమిటి వైపరీత్యం? తల్లిదండ్రులు తెలియకుండా పెళ్ళుళ్ళా? పెద్దదానికి కాకుండా చిన్నది చేసుకుని మరీ వచ్చేస్తుందా? ఈ 2 నెలల్లోని లలితకు కూడా మంచి సంబంధం దొరికి 2 పెళ్ళిళ్ళు అయ్యేటట్టు చూడు నాయనా శంకరం. ఎరా శంకరం, బాగున్నారా అంతా? రామయ్య, అంతా కులాసానా? కులాసాయారా. నాకు అర్జెంట్ అపాయింట్మెంట్స్ చాలా ఉన్నాయి. నిన్న నువ్వు ఫోన్ చేసిన విషయం గురించి 2 నిమిషాలు మాట్లాడదాం. నువ్వు అడిగినట్టు బాగా చదువుకున్న కుర్రాళ్ళు ఎవరూ కనపడడం లేదు. అందుకే పెద్దగా చదువుకోపోయినా ఆస్తిపాస్తులు బాగా ఉండి పిల్లని పోషించుకోగల 2 సంబంధాలు తెచ్చానయ్యా. ఇదిగో వివరాలు ఇక్కడ ఉన్నాయి, ఫోటోలు సెలెక్ట్ చేసుకోండి మరి. సరేలే మావయ్య, ఆలోచించి రేపు చెప్తాను. శుభం, వెళ్ళొస్తాను. అలాగే. ఏం చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు నేను? నాన్నగారి పరువు కోసం పెళ్లి చేసేసుకోవాలా? డాక్టరేట్ చేయాలన్న ఆశయం కోసం
నాన్నగారితో పెళ్లి చేసుకోనని చెప్పాలా? ఈ 2 సంబంధాల్లో ఏదైనా ఇంక చదువుకు పులిస్టాపే. అలాగని నచ్చలేదంటే నాన్నగారు నాన్నగారు ఇప్పుడే నెట్లో GRE రిజల్ట్స్ వచ్చాయి. అమెరికాలో అక్కడి గవర్నమెంట్ స్కాలర్షిప్తో PhD చేసే అవకాశం వచ్చింది నాన్నగారు. కంగ్రాచులేషన్స్ అమ్మా. బాగుందమ్మా. కానీ అమెరికా ఎందుకమ్మా వెళ్ళటం? ఇక్కడ సీట్ వస్తుందేమో ప్రయత్నించకూడదు? అమ్మా ప్లీజ్, నేను అమెరికా వెళ్ళిపోతానమ్మా. అక్కడికి వెళితే చదువు మధ్యలో ఉంది కాబట్టి పెద్దమ్మాయికి చేయటం లేదు, సంబంధం వచ్చింది కాబట్టి చిన్నమ్మాయికి పెళ్లి చేసేస్తున్నామని నలుగురికి చెప్పి అపర్ణ పెళ్లి పబ్లిక్గానే చెయ్యొచ్చు. నిజమే. ఆ దేవుడే మన సమస్యకి ఇలా పరిష్కారం చూపించాడేమో. వెళ్ళిరా అమ్మా, నీ ఆశయం సాధించుకునిరా. థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్క, అమెరికా వెళ్తున్నావటగా? కంగ్రాట్స్. బాగున్నాయిజ్ అండి. థ్యాంక్స్ బోత్ ఆఫ్ యూ. ఆ వచ్చే రిజల్ట్స్ ఏవో 1 నెల ముందుగా వచ్చేసినా బాగున్ను. మేము హాయిగా హనీమూన్కి అమెరికా వచ్చేసేవాళ్ళం. అపర్ణ, ఊహలకైనా అంత ఎక్స్ట్రాలు వద్దు. అపర్ణ, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది హనీమూన్ కాదు, జీవిత యాత్ర గురించి. క్వాలిఫికేషన్స్ ఎలా పెంచుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, లైఫ్లో ఎంత తొందరగా సెటిల్ కావాలి అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టిందిరా బాబు. తప్పకుండానండి. మంచిగా సెటిల్ కాగలిగితే చేసిన పొరపాటుని దిద్దుకున్నట్లే. థ్యాంక్ యూ నా సలహాని పాజిటివ్గా తీసుకున్నందుకు. నా 2 ఏళ్ల టర్మ్ పూర్తయి తిరిగొచ్చేసరికి ఇద్దరూ బాగా సెటిల్ అవ్వాలి. నన్ను మీ ఇంటికి ఆహ్వానించాలి. హలో, గుడ్ మార్నింగ్. ఐఎమ్ శ్రీధర్. ఈ యూనివర్సిటీలోనే సీనియర్ సాఫ్ట్వేర్ మేనేజర్గా చేస్తున్నాను. శుభోదయం. తెలుసండి, దాదాపు 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నా పేరు శ్రీలలిత, మాది విజయవాడ. ఓ, మీకు తెలుగు అంటే చాలా ఇష్టం అనుకుంటాను. తెలుగుదనం అంటే ఇంకా ఇష్టం. ఇంతకీ మీరొచ్చిన పని? ఓ, అది నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అదేమిటి, ప్రేమిస్తున్నాను అనకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు? మీకు తెలుగుదనం అంటే ఇష్టం అన్నారని మాత్రం కాదు. ముందు మీకు ఓకే అయితే, ఆ? సారీ అంగీకారం అయితే మా నాన్నగారికి చెప్పి మీ పెద్దవారిని అడిగిద్దామని. అప్పుడే తెలుగుదనం మర్చిపోతున్నారే. ముందుగా మా నాన్నగారు మీ నాన్నగారిని అడగాలి. వచ్చే నెలలో విజయవాడ వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళిన వెంటనే మీ విషయం నాన్నగారికి చెప్తాను. అంటే నేనంటే అంగీకారం అనేగా. ఆ మాట డైరెక్ట్గా చెప్పటం తెలుగుదనం కాదుగా. యాహూ! అమ్మో, ఇది తెలుగుదనం కాదు కదా లలిత. మరి మీ అలవాట్లు, అభిరుచులు? మళ్ళీ తెలుగుదనం మర్చిపోతున్నారే. ఇద్దరి పెద్దవాళ్లకు నచ్చాలిగా ఇంకా. నిజమే. ఇదిగో మా నాన్నగారి అడ్రస్. నాన్నగారు, ఇదిగోండి నా డాక్టరల్ డిగ్రీ. ఇది యూనివర్సిటీ ఇచ్చిన బెస్ట్ థీసస్ అవార్డ్. వెరీ గుడ్. కష్టపడి చదివినందుకు ఫలితం వచ్చిందమ్మా. నీకెప్పుడు మేం చెప్పేవి కంగ్రాట్సేనమ్మా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? శ్రీధర్ అని మా యూనివర్సిటీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళది నర్సాపురం. నన్ను చేసుకుంటానని అడిగారు. నాన్నగారిని వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోమను. నచ్చితే మిగతా విషయాలు. ఇదిగో అడ్రస్. యాండి, తండ్రిగా నా స్థానాన్ని నిలబెట్టడంలోనే తెలుస్తోందమ్మా ఆ సంబంధం మంచిదని. ఇంక ఏ ఎంక్వైరీలు అక్కర్లేదు. శుభస్య శీఘ్రం. ఈరోజే వెళ్తాను అక్కడికి. శ్రీధర్, ఫ్లైట్ టికెట్స్ రిజర్వేషన్ చేయించుకోవాలా బాబు? అవసరం లేదు నాన్నగారు. మేము అమెరికా వెళ్ళటం లేదు. బెంగళూరులోనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అయినా, ఓ కాలేజీలో లెక్చరర్గా నేను ప్లేస్మెంట్ సంపాదించాం.
మీకు మావయ్య గారికి అందరికీ దగ్గరగా ఇండియాలోనే ఉండాలన్నది మా ఆలోచన. అమ్మయ్యా, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. అయితే సంవత్సరానికి కనీసం 2 సార్లు రావాలరా. ఈ 2 సార్లు లెక్కేమిటమ్మా? అదేరా, ఒకసారి తల్లిదండ్రుల్ని అత్తమావుల్ని చూడ్డానికి, ఒకసారి నన్ను చూడ్డానికి. తప్పకుండా అమ్మమ్మ గారు, మా నాయనమ్మ కూడా ఇలాగే అంది. బాబు, బెంగళూరు అయితే 2వ పురుడు పోయడానికి నేను రావచ్చు. అమ్మా, అప్పుడే 2వ పురుడు గురించి మాట్లాడుతున్నావు. అవునరా, మొదటి పురుడు ఎలాగో మనం ఇక్కడే పొయ్యాలి, 2వది వాళ్ళు, అది సంప్రదాయం. లలిత, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమిటే? అపర్ణ, శేఖర్ ఇద్దరికీ ఇప్పటికే సరైన ఉద్యోగాలు లేవు. క్వాలిఫికేషన్స్ పెంచుకోలేకపోయారు. మీరే ఏదైనా చూడాలి. వాళ్ళు మిమ్మల్ని అడగలేరు. ఇన్ఫీరియారిటీ. లలిత, ఐడియా. బెంగళూరులో తెలుగు వాళ్ళకి స్కూల్స్ తక్కువ కదా. అవునండి, వీళ్ళ చేత అది పెట్టిస్తే. వెరీ గుడ్ ఐడియా. ఏరి వాళ్ళు ఎక్కడున్నారు? నడు, వాళ్ళకి ముందుగా చెప్పాల్సింది మనోధైర్యం. అలాగేనండి. అంకుల్, ఈ జాజి తీగ ఏమిటి? అప్పటి నుంచి ఇలాగే ఉంది, ఎదుగు బొదుగు లేకుండా. అంతేనమ్మా, వేయాల్సిన టైంలో ఎరువు వేయకపోతే జాజితీగైనా, సరైన టైంలో చదువుకోకపోతే జీవితమేనా, అంతే. మీరింతవరకు జాజితీగె నాటిక విన్నారు. రచన శ్రీ బొల్లాప్రగడ వెంకట పద్మరాజు. ఇందులో పాత్రలు, పాత్రధారులు: శంకరం శ్రీ ఉప్పల అప్పలరాజు, గిరిజ శ్రీమతి దేవినేని వరలక్ష్మి, లలిత శ్రీమతి దువ్వా వెంకటకుమారి, అపర్ణ శ్రీమతి సుంకరి సూర్యకుమారి, సుబ్బమ్మ శ్రీమతి ఎల్ భవానీదేవి, శేఖర్ శ్రీ దుద్దుపూడి త్రినాథస్వామి, శ్రీధర్ శ్రీ పి కిషోర్ కుమార్, శర్వాణి శ్రీమతి టి విజయశ్రీ, రామ్మూర్తి శ్రీ కాకరబర్తి సత్యనారాయణమూర్తి. కార్యక్రమ నిర్వహణ శ్రీ